VJ24 న్యూస్కి స్వాగతం. వరంగల్ ములుగు రోడ్ ఎల్బీ కళాశాలలో 1976-1979 విద్యా సంవత్సరంలో కామర్స్ బ్యాచ్ చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం హన్మకొండ నక్కలగుట్టలోని కాకతీయ హరిత హోటల్లో గట్టు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం అట్టహాసంగా నిర్వహించినట్లు నిర్వాహకులు ఆర్గనైజర్ ఓదెల ప్రభాకర్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్ ఓదెల ప్రభాకర్ మాట్లాడుతూ 47 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా డిగ్రీ బ్యాచ్ విద్యార్థులు ఒకే వేదికపై కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెరవేర్చుకొని ఈ 47 సంవత్సరాలు చేసిన పనులను, ఇప్పుడు చేస్తున్న వృత్తులను ఒకరికొకరు పంచుకుంటూ వారి వారి కుటుంబ సభ్యుల వివరాలను, ఆరోగ్య పరిస్థితులను పంచుకున్నామని తెలిపారు. అనంతరం ప్రొఫెసర్లు సదానందం, సుదర్శనంలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పిఎన్ మూర్తి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్స్ త్రిపురనేని గోపీచంద్, రాయన్న, రాజేంద్ర ప్రసాద్, వీరారెడ్డి, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులకు 1976 అండ్ 79 బ్యాచ్ బీకామ్ గ్రాడ్యుయేషన్ ఇచ్చి పట్టాపుచ్చుకున్న వాళ్ళము అందరము 47 సంవత్సరాల తర్వాత ఇక్కడ సమావేశం జరుపుకుంటున్నాము. అందరి ఈరోజు 47 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరు పరిచయం అయినారు. మా గురువుగారు ఇద్దరు సదానందం సార్, సుదర్శన్ సార్ గారు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళిద్దరే మాకు ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నారు. వాళ్ళిద్దరినీ వేదిక మీద వాళ్ళు సత్కరించడం జరిగింది. మా మిత్రులందరూ ఆయురారోగ్యాలు అందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తాం. వీరారెడ్డి, ఓదెల ప్రభాకర్. మేము ఎల్బీ కాలేజీలో 1976-79 బ్యాచ్ చదువుకున్నాము. అప్పటి నుండి ఇది ఫస్ట్ టైము మీట్ టుగెదర్ ప్రోగ్రాము. యాక్చువల్గా స్ట్రెంత్ అయితే 85, వాళ్ళు ఓన్లీ 35 మేము కలెక్ట్ చేయగలిగాం. అందరూ వచ్చారు. మా గురువు గారు సుదర్శన్ గారు, సదానంద గారు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని సత్కరించాం. ముఖ్య అతిథులుగా పిఎన్ మూర్తి గారు, గోపీచంద్ గారు అండ్ రాయన్న గారు CEO వీళ్ళందరూ వచ్చారు. మేము అందరం 46 ఇయర్స్లో జరిగిన సంఘటనలన్నీ మెమొరీ చేసుకోవడానికి వచ్చాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 1976-79 కామర్స్ బ్యాచ్ ఎల్బీ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున అందరూ ఒకసారి కలవాలని, 47 ఏళ్ల తర్వాత మళ్ళీ కలవాలని చెప్పి అందరూ రావడం. దాంట్లో ప్రముఖులు అందరూ ఉన్నారు. అందరూ కూడా ప్రముఖులే. వాళ్ళు సమాజానికి ఇప్పటివరకు ఏం చేశామో, తర్వాత ఏం చేయాలనే విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని, అలాగే మంచిని ప్రోత్సహించాలని, ఆరోగ్యం ఎలా పెంచుకోవాలో చెప్పాలని, ఒకరికోళ్ళు చేదోడు వాదోడుగా ఉంటే ఎన్ని మంచి పనులు జరుగుతాయనే దానికి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగాలని అనుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు.